జై శ్రీరామం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతః అజాఢ్యం వాక్పడుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. ఈ కలియుగంలో ఆంజనేయ స్వామిని స్మరించిన వారికి మంచి బుద్ధి బలము, యశస్సు, కీర్తి, వాక్చాతుర్యము, నిర్భయత్వము అనేది వస్తుందట. అయితే మనకు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేటువంటి క్రమంలో భక్తులకు సందేహాలు ఉన్నాయి, మంగళవారమా శనివారమా అని. అయితే దీనికి మనకు పరాశర సంహితలో ఉన్నటువంటి విషయం ఏందయ్యా అంటే, మంగళవారం రోజున శ్రీరామ పట్టాభిషేక అనంతరము సీతమ్మ తల్లి ఆ యొక్క మంగళవారం రోజున తన యొక్క నుదుట పాపట్లో సింధూరాన్ని తిలకంగా ధరించి కమలపాకులు కూడా స్వామివారి తాంబూల సేవనం చేస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి ఆంజనేయ స్వామి వారు, ఆహా ఏందమ్మా ఎందుకు ఈ విధంగా సింధూరాన్ని ధరించావు, యొక్క ప్రత్యేకత ఏంటి, దాని విశిష్టత ఏంటి అనగా, అయ్యా భర్త యోగక్షేమం కోరేటువంటి పుణ్యస్త్రీ ఎవరైతే కూడా తన పాపట్లో ఈ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల భర్త యొక్క ఆయుష్ కీర్తి పెరుగుతుందయ్యా హనుమ అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. మరి తమలపాకులు ఎందుకు అంటే భోజన అనంతరం తాంబూల సేవనం చేయడం వల్ల ఆయనకు జీర్ణక్రియ అనేది సులభంగా జరుగుతుందని చెప్పని చెప్పడం జరుగుతుంది. అది విన్నటువంటి ఆంజనేయ స్వామి వారు రాముడు అంటే అమితమైనటువంటి భక్తి ప్రేమ పాఠవాలు ఉండడం చేత ఆయన ఏం చేశారయ్యా అంటే ఆ యొక్క ఒళ్ళంతా కూడా సింధూరము పూసుకొని ఆ తమలపాకులు మాల వేసుకొని రావడం జరుగుతుంది. ఆ విధంగా మంగళవారం రోజున ఎవరైతే సింధూరంతో అర్చిస్తారో ఆ ఆంజనేయ స్వామి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయని చెప్పని మంగళవారం కూడా ఆనవాయితీగా రావడం జరిగింది. ఇకపోతే శనివారం రోజున మనం చూసినట్లయితే ఆంజనేయ స్వామి వారు పూజరించారయా వైశాఖ మాసే కృష్ణపక్షంయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర నక్షత్ర జాతాయాం ఆంజనేయం అహం భజ. అంటే ఆంజనేయ స్వామి వారు పూర్వాభాద్ర నక్షత్రంలో వైశాఖ మాసంలో శనివారం రోజు జన్మించింది కాబట్టి శనివారం రోజున కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన కూడా మనకు ఉన్నటువంటి ఒక శనిగ్రహ దోష బాధలు కూడా తొలగిపోతాయనేది చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ సృష్టిక్రమంలో మనం చూసినట్లయితే ఈ యొక్క శనిగ్రహం అనేది చాలా మందిని కూడా సాక్షాత్తు మహాదేవుని కూడా మనము ఇబ్బంది పెట్టేట్టు తెలుస్తుంది. కానీ ఆంజనేయ స్వామి విషయంకి వచ్చే వరకు ఆంజనేయ స్వామి వారిని మాత్రము ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే నిరంతరం కూడా రామనామ స్మరణ చేస్తూ ఉండడం చేత. అయితే ఒకనొక సమయంలో శనిగ్రహం పడదామని రావడం చేత ఆయన జపంలో ఉంటాడు. ఆంజనేయ స్వామి వారు తన కిరీటాన్ని తీసి పక్కన పెడతాడు. అయ్యా నేను ముసలివాడిని అయిపోయాను, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అయ్యా అంటే, లేదు నేను ఎలాగైనా పట్టాల్సి ఉంది, నేను వచ్చాను అని చెప్పగా ఆ యొక్క తలపైన పడడం చేత కిరీటం పెడతాడు. కిందో బండ పైన బండ రాయి మధ్యలో శని భగవాన్ యొక్క పరిస్థితి అగోచర గమ్యం అయిపోయినది అన్నట్టు. అప్పుడు నన్ను మన్నించవా వదిలిపెట్టవయ్యా అనగానే వాళ్ళు వెళ్తాడు. ఈసారి వెలుగొడిచి పడదామని చెప్పని వచ్చే క్రమంలో తన యొక్క వాలం కూడా ఆ యొక్క శని భగవాన్ చుట్టి సముద్రంలో అటు ఇటు లంఘనం చేస్తుంది. అప్పుడు గాయాలైతే ఒంటి నిండా కూడా. అప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు క్షమించి వదిలిపెడుతూ ఏం చేస్తారమ్మా అంటే, శనికి ఆ గాయాలు మారడం కోసము తైలము శిల నుంచి వచ్చిన తైలం కాబట్టి ఆ నూనెను కూడా శరీరానికి అభిషేకంగా చేయండి, గాయాలు నయమైపోతాయని చెప్తారు. అయితే ఆ క్రమంలో అప్పటి నుంచి శనికి కూడా తైలాభిషేకం అనేది మనం చేయడం వస్తుంది అన్నట్టు. ఆ తైలంలో శనివారం రోజున ఎవరైతే ఆంజనేయ స్వామి సింధూరంతో అర్చిస్తారో వారికి ఉన్నటువంటి సాడేసాది కానివ్వండి, ఏలినాటి శని దోషాలు, తర్వాత అష్టమ శని, అర్ధాశని, ఇటువంటి శనిగ్రహ దోషాలు ఏమున్నా కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారం కూడా మన ఆలయంలో ప్రత్యేకంగా తైలాభిషేకము కానివ్వండి, చందన పూజ కానివ్వండి, ఆకు పూజ అర్చన కానివ్వండి ఇక్కడ ఆంజనేయ స్వామికి కొలువైతున్నాయన్నాడు. కావున భక్త మహాశీలందరూ కూడా ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ఎడవ పాదం కింద ఉన్నటువంటి శని భగవానితో పాటు మనం ఇక్కడ దర్శించుకోవడం వలన గ్రహచారిత్య శని బాధలు తొలగడమే కాకుండా మనకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కూడా ఆ సకల సంపదలు కూడా ఆంజనేయ స్వామి వారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఆలయంలో కూడా ప్రతి నెల పౌర్ణమికి కూడా సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రతి పునర్వసు నక్షత్రంలో కూడా సీతారాముల వారి యొక్క ఉత్సవమూర్తులకు కళ్యాణము, సీతారాముల కళ్యాణము అనేది చేయడం జరుగుతున్నది అన్నట్టు. కావున భక్తులందరూ కూడా నిత్యము కూడా మన పిల్లలకు నిత్యము కూడా మంచి ఆంజనేయ స్వామిని దర్శిద్దాం, ఆంజనేయ స్వామి కృపకు పాత్రుడై ఆంజనేయ స్వామికి అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.